బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నేను ఎమ్మెల్యే భర్తను, నా మీదే వార్తలు రాస్తారా? నేను ఎవరికి భయపడను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ తీరు. భార్య పదవిని అడ్డం పెట్టుకొని అధికారిక కార్యక్రమాలకు అతగాడు హాజరవుతున్నాడని మీడియాలో వార్తలు రావడంతో అధికారిక కార్యక్రమంలో రెచ్చిపోయి అసభ్య పదజాలంతో మీడియాకే వార్నింగ్ ఇచ్చాడు లోకం ప్రసాద్. దయచేసి చెప్తున్నాను, భయపడేది లేదు. ఎవడైనా ఎదవేషాలు వస్తే ఖచ్చితంగా తాడు వేస్తారు, అది ఎవరైనా సరే. అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు నా గురించి ఏం రాస్తాడో భయపడను. తప్పు చేస్తే శిక్షకు రెడీ, అంతేగాని ప్రజలు తప్పుదో పట్టించుకోండి. మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏంటో మీకు తెలియాలి. అక్టోబర్ నవంబర్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి, జరగడం లేదు. దాని గురించి ఎంపీడీఓ గారికి, యాక్చువల్గా ఆ రోజు ఎంపీడీఓ గారు లేరు, ఈఓపీఎల్ గారు ఉంటే ఆవిడ ఎదురుగుండా ఉన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను. పక్కన ఉన్న స్పెషల్ కుర్చీలో కూర్చోమంటే నేను వద్దు అన్నాను. మీరు ఒక వ్యక్తిని ఒక రోజు కాదు చూడటం, నా జీవితం అంతా చూసినా నేను ఎప్పుడు అలా చేయను, అది ఫస్ట్ తెలుసుకోవాలి. నాకు అటువంటి ఏం లేవు. అట్లా మీకు నీ తప్పు చేస్తే చెప్పాలి. మనం చూసాం, ఒక అధికారిక సమావేశంలో తన భార్య ఎమ్మెల్యే లోకం మాధవి అక్కడ ఉండగానే ఆమె భర్త లోకం ప్రసాద్ మీడియాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. తన పైన తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు అంటూ ఏకంగా మీడియాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఎమ్మెల్యే మాధవి భర్త లోకం ప్రసాద్. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, ఆయన అంతా ఆవేశంగా ఏకంగా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు మీడియాకి. సో అంటే తన పైన ఎటువంటి అంటే ఏం ఆరోపణలు వచ్చాయి, తన పైన వచ్చే అటువంటి ఆరోపణలని ఎట్లా సమర్థించుకుంటున్నారు ఆయన? రాజేష్, మనం చూసుకుంటే మొదటి నుంచి అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నెల్లిమర్లో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గెలిచిన తర్వాత మొదటి నుంచి కూడా వారి యొక్క తీరైతే ఎంతో వివాదాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు లోకం మాధవి కావచ్చు, అదేవిధంగా భర్త లోకం ప్రసాద్ ఇద్దరి తీరు కూడా చాలా వివాదాస్పదంగా ఉంది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కూడా అనేక విభేదాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి, బహిరంగంగానే విమర్శించుకునే పరిస్థితి. అయితే రీసెంట్ గా మనం చూసుకుంటే భోగాపురం మండల సర్వసభ్య సమావేశంలో ముంజేరు సర్పంచ్ లోకం మాధవ్ డైరెక్ట్ గా ప్రశ్నించు, మీరు కట్టాల్సిన పనులు, మీ ఇంటి పనులు కావచ్చు, మీ కంపెనీల పనులు కావచ్చు, మీ గెస్ట్ హౌస్ల పనులు, ఇవి కూడా మీరు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కానీ పనులు కానీ కట్టివేస్తే ఖచ్చితంగా మాకైతే ఇబ్బంది ఉండదు, ముంజేరు గ్రామాన్ని అయితే అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే ఆ తర్వాత అంటే ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే భర్త లోకం ప్రసాద్ ఉన్నారో ఆయనైతే భోగాపురం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓతో అదేవిధంగా మిగతా పంచాయతీ మనకి ఏదైతే సచివాలయం కార్యదర్శులు వాళ్ళతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినట్టు పని చేసుకుంటున్నారు, నేను చెప్పినట్టు పని చేయాలని అని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చిన పరిస్థితితో ఈ క్రమంలోనే అటు లోకం మాధవి అదేవిధంగా భర్త లోకం ప్రసాద్ ఇద్దరు కూడా మీడియా వారిని మీడియా సమావేశానికి పిలిచి వారు ఇటు భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరు, అసలు మీడియా విలువలు కోల్పోతుంది, మీరు మమ్మల్ని ఏం పీకలేరు అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. దీనిపై మొత్తం అటు ప్రజలు కూడా ఎక్కడ కూడా హర్షించినటువంటి సందర్భం ఎక్కడ లేదు. అటు కూటమిలోని నాయకులు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. అదే అనేక మార్లు ఇప్పటికే ఆయన అటు కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఒకసారి సమీక్ష సమావేశానికి రావడం, అది కూడా వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా అనేక గ్రామాలకు వెళ్ళి ఈయన పంచాయతీలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ క్రమంలో నిన్న మీడియాపై ఈ దారుణమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అదేవిధంగా అనేక మంది మీడియా పర్సన్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీడియా వాళ్ళు చాలా మంది డబ్బులు తీసుకుంటూ పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. ఇప్పటికే మీడియా సంఘాలు కూడా దీన్ని దుమ్మెత్తిపోయినటువంటి పరిస్థితి విజయంలో ఉంది. రాజేష్, శివశంకర్, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు లేదా మీడియాకు అంత వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఎవరికి భయపడనంటూ ఇటువంటి చేస్తే ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ రకరకాలుగా వార్నింగ్ ఇస్తున్న సమయంలో అక్కడ తన భార్య ఎమ్మెల్యే మాధవ్ ఎక్కడే ఉన్నారు. సో ఏం నియంత్రించిన పరిస్థితి కూడా ఏం కనిపించట్లేదు. ఆ విజువల్ చూస్తుంటే అతను మాట్లాడుతున్నారు, ఆ ఎమ్మెల్యే కూడా చాలా కూల్గానే వింటున్నారు తప్పించి ఎక్కడ వారించే ప్రయత్నం కూడా జరగలేదు. సో దీని గురించి ఏమంటున్నారు అక్కడ లోకల్ మీడియా ప్రతినిధులు? రాజేష్, మనం చూసుకున్నట్లయితే
మా ఎమ్మెల్యే లోకం మాధవి సమక్షంలోనే ఈ ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ కి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ అని పిలిచి అక్కడ ఉన్నటువంటి లోకల్ రిపోర్టులందరినీ కూడా ప్రెస్ మీట్ అని పిలిచి మాధవి భర్త లోకం ప్రసాద్ వెనక నుంచి వ్యాఖ్యలు చేయడం మనందరం కూడా విజువల్స్ చాలా క్లియర్ గా చూసాం. అదేవిధంగా ఆవిడ ఎక్కడా కూడా తన భర్తని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు, ఎక్కడ నియంత్రించే ప్రయత్నం కూడా చేయలేదు. తిరిగి ఆయన మీడియాని దుమ్మెత్తి పోస్తుంటే, మీడియాని ఇష్టానుసారంగా తిడుతుంటే, మీడియాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే ఆవిడ తిరిగి నవ్వుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అక్కడ మీడియా సమావేశంలో. అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, వైసీపీ నాయకులు, వైసీపీ ఎవరైతే లేడీస్ అంటే మహిళా ఎంపీపీలు ఉన్నారో వాళ్ళ భర్తలు కూడా ఎంపీడీఓ ఆఫీస్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళు మీరు ఏం చేయలేకపోతున్నారు, నేను కూర్చుంటే తప్ప అనే దీంట్లో అయితే ఆయన ఉద్దేశంతో అయితే ఆ వ్యాఖ్యలు చేస్తారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు భూ కబ్జాలు కూడా చేశారు, వాళ్ళపై మీరు వార్తలు రాయరు, మేము ఏదైనా చేస్తే మాపై వార్తలు రాశారు. అంటే ఎవరైనా అంటే తప్పు మీ అందరూ రాజకీయ నాయకులు మీ అందరూ తప్పులు చేస్తాం, మాపై రాయడానికి మీరెవరు అనే అంటే కోణంలో ఆయన విమర్శించడం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మేము ఎన్నో తప్పులు చేస్తాం, మధ్యలో మీకెందుకనే చందన అని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జిల్లా పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, జిల్లా నాయకులు ఎవరు కూడా వారించే ప్రయత్నం చేయలేదా? ఈ రకంగా మాట్లాడొద్దు, ఈ రకంగా అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పడం కానీ, లేదంటే మీడియాను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆ ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే భర్తకు కానీ చెప్పే ప్రయత్నం ఏమన్నా జరిగినట్టు తెలుస్తోందా? రాజేష్, మనం చూసుకుంటే ఇదే మనకి చాలా దౌర్భాగ్యంగా చూడొచ్చు. ఎవరో కూడా ఆయన వారించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళే గతంలో కూడా మనం అనేక సార్లు వాళ్ళపై విమర్శలు కూడా వినిపించే వీళ్ళు ఒక వ్యాపార కోణంలో, ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ వ్యాపారాలు చేస్తారు, వీళ్ళకి కంపెనీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వ్యాపార దృక్పథంలోనే వీళ్ళు రాజకీయాలు చూస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున సొంత జనసేన పార్టీ నేతలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వేరే వర్గం వాళ్ళు వీళ్ళపై అనేక ఆరోపణలు చేశారు, టీడీపీ వాళ్ళు కూడా ఇదే ఆరోపణలు వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఒక వ్యాపారంగా చూస్తున్నారు రాజకీయం అని చెప్పేసి అనేక విమర్శలు కూడా వీళ్ళపై వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకుంటే నిన్న సమావేశంలో, మీడియా సమావేశంలో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్తున్న మాటలు కరెక్టే అనేటట్లు వాళ్ళు కూడా తలాడించడం కూడా మనం చాలా స్పష్టంగా క్లియర్ గా విజువల్స్ లో కూడా నిజంగా ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడొచ్చు. అంటే మీడియాని బెదిరింపులకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం అనే సందేహాలు కూడా చాలా వరకు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కొంత అసహనం వ్యక్తం చేస్తే ఓకే, ఎమ్మెల్యే మీద వార్త వచ్చేటప్పుడు ఆవిడని సంప్రదించకుండా ఏమైనా రాశారనే కోణంలో ఆవిడ కొంత అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఆవిడ భర్త మీడియా సమావేశానికి పిలిచి, ఎమ్మెల్యే మీడియా సమావేశానికి పిలిచి ఆవిడ భర్త మీడియా సమక్షంలో, అంతమంది సమక్షంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా దౌర్భాగ్యకరం. ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి విజయనగరం జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు, మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారు. సో తనపైన అసత్య వార్తలు రాస్తే సహించేది లేదు అంటున్నారు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే భర్తగా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆయన యాక్టివ్గా ఉంటున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో దాన్ని ఉద్దేశించే ఇక్కడ లోకల్ మీడియా కావచ్చు, వాళ్ళు చూపిస్తే ఆ మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ అక్కడ వార్నింగ్ ఇచ్చే సమయంలో ఎమ్మెల్యే కూడా ఇక్కడ వారించిన పరిస్థితి కనిపించలేదు. పైగా ఆ ఎమ్మెల్యే కొంచెం చిరునవ్వులు నవ్వడం కూడా కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఎదవేషాలు వేస్తే ఖచ్చితంగా తాను చేస్తారు, అది ఎవరైనా సరే. అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు నా గురించి ఏం రాస్తున్నాడు భయపడ, తప్పు చేస్తే శిక్షకు రెడీ, అంతేగాని ప్రజలు తప్పుదో పట్టించకండి. మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏంటో మీకు తెలియాలి. అక్టోబర్ నవంబర్లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి, జరగడం లేదు. దాని గురించి ఎంపీడీఓ గారికి, యాక్చువల్గా ఆ రోజు ఎంపీడీఓ గారు లేరు, ఈఓపీఆర్డీ గారు ఉంటే ఆవిడ ఎదురుగుండా ఉన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను. పక్కన ఉన్న స్పెషల్ కుర్చీలో కూర్చోమంటే నేను వద్దు అన్నాను. మీరు ఒక వ్యక్తిని ఒక రోజు కాదు చూడటం, నా జీవితం అంతా చూసినా నేను ఎప్పుడు అలా చేయను, అది ఫస్ట్ తెలుసుకోవాలి. నాకు అటువంటి ఏం లేవు. అట్లా మీకు